5వ తారీఖు 2026 మన ఎమ్మిగనూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కందనది గ్రామంలో జరిగిన జంట హత్యల కేసులో దర్యాప్తులో భాగంగా మన జిల్లా ఎస్పీ గారైన శ్రీ విక్రాంత్ పాటిల్ సార్ గారి ఆదేశాల మేరకు మరియు నా పర్యవేక్షణలో జనవరి 8వ తారీఖున మన ఒక 12 మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టడం జరిగింది. ఆ కేసులో ఇంకా 13 మంది ముద్దాయిల యొక్క సమాచారం మాకు రావడంతో నిన్న అనగా జనవరి 11వ తేదీ 2026 సంవత్సరం సాయంత్రం 5:30 గంటలకు మన బనవాసి ఫారం వద్ద ఉన్న కృషి విజ్ఞాన కేంద్రం ఎదురుగా ఉన్న సెంట్రల్ నర్సరీ వద్ద మిగిలిన 13 మందిని అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి ఈ హత్యకు వాడిన కొన్ని మారణాయుధాలని సీజ్ చేయడం జరిగింది. ఈ హత్యకు యొక్క కారణము ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్లుగానే ఈ బిక్కి తుణుకుల రవి ఇంటి ముందు ఉన్న పబ్లిక్ కొళాయిలో నుంచి గ్రామస్తులందరూ నీళ్లు పట్టుకోవడం జరిగేది. అయితే ఈ పబ్లిక్ కొళాయి నుంచి పైప్ పెట్టుకుని గోవిందు అనే అతను వాళ్ళ ఈ కొత్తగా కట్టుకున్న ఇంటికి క్లీనింగ్ నిమిత్తం పైప్ పెట్టుకోవడంతో గ్రామస్తులందరికీ నీళ్లు తగ్గాయి. మరియు ఈ గోవిందు అతని తమ్ముడైన నర్సయ్య ఇద్దరు కూడా ఇల్లు కట్టుకునేటప్పుడు కొంచెం రోడ్డు మీద కట్టుకోవడంతో జనాల యొక్క రాకపోకలకు ఇబ్బంది అవడం వల్ల ఈ బిక్కి తుణుకుల రవి మరియు బిక్కి తుణుకుల నరసింహులు వీళ్ళిద్దరూ కూడా గోవింద్ ఇంటికి అడగడానికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన ఘర్షణలో ఈ రవి మరియు నరసింహులను చంపడం జరిగింది. ఆ కేసులో ముద్దాయిలుగా ఉన్న కొంతమందిని అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన తర్వాత వాళ్ళు ఒక 2 సంవత్సరాల పాటు గ్రామంలోకి రాలేదు. అయితే లాస్ట్ ఇయర్ జరిగిన దసరా పండుగకి అక్టోబర్ 2025లో వాళ్ళు మళ్ళీ గ్రామానికి రావడం జరిగింది. ఈ కేసుని అప్పుడు జరిగిన హత్యలను మనసులో పెట్టుకుని ఆ ముద్దాయిలు చనిపోయిన రవి నరసింహులు వాళ్ళ యొక్క రిలేటివ్స్ అంటే రవి యొక్క అన్నదమ్ములు తర్వాత నరసింహుల యొక్క కొడుకులు దాయాదుల బిడ్డలు వీళ్ళందరూ కలిపి జనవరి 5వ తారీఖు 2026 సంవత్సరంలో గోవిందు అతని భార్య అతని కొడుకు ముగ్గురు కూడా పొలం నుంచి వస్తున్న సమయంలో ట్రాక్టర్ అడ్డుగా పెట్టి వాళ్ళని అడ్డగించి హత్య చేయడానికి ప్రయత్నించారు. అయితే ఆ హత్యలో జరిగిన ఉదంతంలో గోవిందులు ఎస్కేప్ కాగా వారు అతని తమ్ముళ్ళైన పరమేష్ ఆయన ఇంటి దగ్గర పనిచేసుకుంటే ఇంట్లోకి వెళ్ళి అతను చంపడం జరిగింది. మరియు ఇంకొక తమ్ముడైన వెంకటేష్ని ఆయన పొలంలో పనిచేసుకుంటే ఆయన కూడా వెళ్ళి అక్కడ పొలంలో నరికి చంపడం జరిగింది. ఈ కేసులో మనము ఇప్పుడు మొత్తానికి మొన్న 12 మందిని ఇప్పుడు 13 మందిని మొత్తంగా 25 మందిని ముద్దాయిల్ని మనం అరెస్ట్ చేసి రిమాండ్కి పంపుతున్నాము. ఇప్పుడు అరెస్ట్ చేసిన ముద్దాయిల పేర్లు వచ్చేసి బిక్కి శివశంకర్, బిక్కి ధర్మ, బిక్కి లక్ష్మణ, బిక్కి వెంకటేష్, బిక్కి కేశవ, బిక్కి మహేంద్ర, బిక్కి నరసింహులు, బిక్కి మారెన్న, బిక్కి రాముడు, బిక్కి లక్ష్మణ, బిక్కి మారెన్న, బిక్కి కేశవ మరియు బిక్కి కేశవ. ఇప్పుడు ఈ అరెస్ట్ చేసిన 13 మంది ముద్దాయిల దగ్గర నుంచి మనము 2 వేట కొడవళ్ళు, 1 గొడ్డలి, 4 పట్టెడు కట్టెలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ ముద్దాయిల్ని అరెస్ట్ చేసే క్రమంలో మా రూరల్ సిఐ గారైన చిరంజీవి గారు, రూరల్ ఎస్ఐ గారైన శ్రీనివాసులు గారు మరియు మా రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అయిన హెడ్ కానిస్టేబుల్ వీరప్ప, చంద్ర, ప్రేమన్న మరియు కానిస్టేబుల్స్ కె తిప్పన్న, ఫయాజ్, సర్వేశ్వర్ రెడ్డి, మల్లయ్య, జి తిప్పన్న, రమేష్, తుకారాం, శివప్రకాష్, సుధాకర్లు వీళ్ళందరూ కలిసి చాలా బాగా వర్క్ చేసి ముద్దాయిలందరినీ అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టడం జరిగింది. వీళ్ళందరికీ నా అభినందనలు.